పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక హీరో, ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రజానాయకుడు. కానీ ఆయన జీవితంలో అభిమానులను ఎప్పటికీ ఆకర్షించే ఒక మిస్టరీ ఉంది. అది ఆయన పెళ్లిళ్ళు. అవును, 3 పెళ్లిళ్ళు, 3 విభిన్న కథలు. కానీ ఎన్నో ప్రశ్నలకు ఈ రోజు వరకు సమాధానం లేదు. ఈ రోజు మనం ఆ మిస్టరీని విప్పి నిజానికి దగ్గరగా వెళ్ళబోతున్నాం. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం ఎప్పుడు చర్చలో ఉంటుంది. ఎందుకు అంటే ఒకవైపు ఆయన సూపర్ స్టార్, మరోవైపు రాజకీయ నాయకుడు. ఈ కాంబినేషన్ వల్లే ఆయన ప్రతి నిర్ణయం పబ్లిక్ చర్చగా మారింది. భారతదేశంలో సినీ సెలబ్రిటీల పెళ్లిళ్లు ఎప్పుడు పబ్లిక్ స్పెక్టాకిల్ అవుతాయి. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అభిమానులు, విమర్శకులు ఇద్దరికి మిస్టరీ ఇంకా పెరిగిపోతుంది. 1997లో పవన్ కళ్యాణ్ తన మొదటి పెళ్లి నందినిని పెళ్లి చేసుకున్నారు. ఈ చాప్టర్ చాలా ప్రైవేట్ గా ఉంచబడింది. మీడియా రిపోర్ట్ కూడా అప్పట్లో చాలా తక్కువ. 2007లో విడాకుల ప్రక్రియ కోర్టులో బయటకు రాగానే ఫ్యాన్స్ షాక్. ఆ సమయంలోనే ఆయన వ్యక్తిగత జీవితం గురించి పబ్లిక్ లో మొదటిసారిగా పెద్ద చర్చ మొదలైంది. ఈ చాప్టర్ ఆయన ఇమేజ్ లో సైలెంట్ మిస్టరీని కలిపింది. నెక్స్ట్ రేణు దేశాయ్తో పవన్ కళ్యాణ్ లవ్ స్టోరీ, పెళ్లి అన్ని అభిమానుల కళ్ళ ముందే జరిగాయి. 2 పిల్లలు, కీరా నందన్, ఆద్య అభిమానుల ప్రాధాన్యం సంపాదించుకున్నారు. కానీ 2012లో వచ్చిన విడాకుల వార్తలు షాకింగ్ గా మారాయి. మీడియా డివోర్స్ ను పూర్తిగా సెన్సేషనల్ గా చూపించింది. అభిమానుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. అది ఎవరు సరైన వారు, ఎవరు తప్పు చేశారు అనే అనేక ప్రశ్నలు. 2013లో అన్నా లెజ్నేవాతో పవన్ కళ్యాణ్ 3వ పెళ్లి. కానీ ఈసారి పూర్తిగా ప్రైవేట్. మీడియా నుంచి దూరంగా హద్దులు గీసుకొని రష్యన్ వంశానికి చెందిన అన్నాతో పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన వ్యక్తిగత జీవితం సెటిల్ అవ్వాలి అన్న కోరికకు నిదర్శనం. ఈ చాప్టర్ కి సంబంధించిన వివరాలు ఇప్పటికీ పబ్లిక్ కి చాలా పరిమితంగానే తెలుసు. 3 పెళ్లిళ్ళు, 3 విభిన్న కథలు, కానీ ఒక మిస్టరీ. ఇది పవన్ కళ్యాణ్ రాజకీయ ఇమేజ్ పై కూడా ప్రభావం చూపింది. అభిమానులు ఆయనను హీరోగా కాకుండా మనిషిగా కూడా చూడటం మొదలుపెట్టారు. ప్రైవేట్ జీవితం ఒక పబ్లిక్ డిబేట్ కావడం ఇదే ఆయన లెగసీలోని అత్యంత విచిత్రమైన అధ్యాయం. కానీ నిజానికి ఎవరి వ్యక్తిగత జీవితమైన వారి సొంతం. పవన్ కళ్యాణ్ విషయంలో అభిమానుల ప్రేమ ఎక్కువ కావడంతో ఈ కథ మిస్టరీగా మిగిలిపోయింది. ఇదే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల వెనుక నిజమైన కథ. తెలిసిన విషయాలు, తెలియని రహస్యాలు, కానీ అభిమానుల్లో మాత్రం ఎప్పటికీ ముగియని చర్చ. మీరు ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్ గా ఉంచడం సరైనదేనా, లేక అభిమానులు నిజం తెలుసుకునే హక్కు ఉందా? మీ ఆలోచనల్ని కింద కమెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణల కోసం STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.